సాధారణంగా దొరికే బకెట్ ఉంటుంది. దాన్ని మనం ఒక సైడ్ నుంచి ఎటైతే గ్యాస్ ఫైర్ అవుతుందో అటు కాకుండా పైనుంచి వెళ్తే ఒక సైడ్ నుంచి జస్ట్ అలా మ్యాక్సిమం మనం అప్పుడప్పుడు తిప్పినప్పుడు ఈ కార్నర్లో లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చెక్ చేసుకోవాలి. రెండోది మన రెగ్యులేటర్ బిగించేటప్పుడు కూడా సరిగా బిగించామో లేదా చూసుకోవాలి. నేను ప్రాక్టికల్ గమనించింది ఏంటంటే దీంట్లో వాషర్ ఒకటి ఉంటుంది అనమాట, రబ్బర్ వాషర్. ఈ లోపల ఆ రబ్బర్ వాషర్ డ్యామేజ్ అయినా కానీ గ్యాస్ లీక్ అవుద్ది, లేదా మనకు పై భాగంలో ఏదైనా చిన్న చిన్న ఘాట్లు పడినా కానీ ఆ ప్రాంతం నుంచి గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. లీక్ అవ్వగానే మనం అనుకునేది ఏంటంటే ఇమ్మీడియట్గా ఫైర్ అవుద్దేమో అని. ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్ నుంచి స్లోగా లీక్ అయినా పెద్ద ప్రమాదం లేదు, కానీ అది చాలా సమయం లీక్ అయితే అప్పుడు ఇల్లంతా పరుచుకొని ఉంటే చిన్న స్పార్క్ వచ్చినా కానీ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్యాస్కి చిన్న వాసన కలుపుతారు, మెర్కాప్టిన్ అనే వాసన మనకు అర్థమవుతుంది గ్యాస్ లీక్ అయినప్పుడు. అది గమనించి ఇమ్మీడియట్గా మనం గ్యాస్ లీక్ అయినప్పుడు చేయకూడని పని ఏంటంటే ఎటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని కూడా ఆన్ ఆఫ్ చేయకూడదు. ఎందుకంటే మనం గ్యాస్ వాసన రాగానే వంటింట్లోకి వెళ్ళి ఏం చేస్తాం, ముందు లైట్ వేసుకొని చూద్దాంలే అనుకుంటాం. అది చాలా డేంజర్. ఎందుకంటే లైట్ వేసినప్పుడు ప్లగ్లో చిన్న చిన్న స్పార్క్ ఏర్పడే అవకాశం ఉంటుంది. రెండోది వంటగదిలో మన ఫ్రిడ్జ్ పెడతాం. ఫ్రిడ్జ్ పెట్టినప్పుడు ప్రతిసారి ఇది ఆన్ అండ్ ఆఫ్ అవుద్ది స్టార్ట్ అయినప్పుడల్లా. అప్పుడు కూడా చిన్న స్పార్క్ వస్తుంది. దానివల్ల కూడా హౌస్ ఫైర్ అయ్యి బ్లాస్ట్ అయిన ఇన్సిడెంట్స్ మేము చూసాం. కాబట్టి వంటింట్లో ఫ్రిడ్జ్ పెట్టకుండా ఉండడం, ఒకవేళ ఫ్రిడ్జ్ పెట్టే పని అయితే సరైన విధంగా గ్యాస్ని మనం జాగ్రత్తగా పెట్టామో లేదని చూసుకోవడం చేయాలి. ప్లస్ ఇప్పుడు మీకు బేసిక్గా డెమో కూడా చూపిస్తాను నేను. గ్యాస్ ఫైర్ అయినప్పుడు ఒకవేళ లీక్ అయినప్పుడు మనం ఏం చేయాలనేది ఇప్పుడు డెమో చూద్దాం మనం. సో ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే మనం చేస్తున్న తప్పు ఏంటి అనేది ఇక్కడ ఆఫీసర్లు చెప్పారు. సో ఒకవేళ కనుక నిజంగా తప్పు జరిగితే దాన్ని ఎలా కంగారు పడకుండా దాన్ని మనం ఎలా తప్పుని సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ సార్ చెప్తారు. సార్ ఒకవేళ పైపు లీక్ అయ్యి ఫైర్ అయితే ఎలా దాన్ని ఆపాలి? ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా మేజర్గా పైప్లోంచి గ్యాస్ లీక్ అయ్యి ఫైర్ అయింది అనుకోండి, ఇమీడియట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే హడావుడి పడి పరిగకుండా ముందు రెగ్యులేటర్ని కట్టేయాలి. సింపుల్గా రెగ్యులేటర్ కట్టేసాం, ఫైర్ ఆగిపోయింది. ఇన్ కేసు రెగ్యులేటర్ కట్టలేని పరిస్థితుల్లో ఫైర్ని ఎలా ఆర్పాలి? ఏదైనా గ్యాస్ ఒకవేళ మనం రెగ్యులేటర్ ఆర్పలేకపోయాం, అప్పుడు ఏం చేయాలంటే బీటింగ్ ఎఫెక్ట్ ద్వారా మనం ఫైర్ని ఆర్పచ్చు. చూడండి, సింపుల్గా బీటింగ్ ఎఫెక్ట్ ద్వారా ఫైర్ని ఆర్పాం. చేపెట్టు, సింపుల్గా బీటింగ్ ఎఫెక్ట్ ద్వారా ఫైర్ని ఆర్పేసాం. ఒకవేళ ఈ సిలిండర్కి వస్తే సార్ ఫైర్, సిలిండర్కి వస్తే ఆ పైప్ దిమ్మా. ఇన్ కేస్ మనం ట్యూబ్ దగ్గర కాకుండా గ్యాస్ నెక్ దగ్గర కానీ ఎక్కడైనా ఫైర్ వస్తుంది, దాన్ని మనం ఆర్పే పద్ధతి ఏంటంటే బకెట్ ద్వారా ఆర్పచ్చు, లేదంటే క్లాత్ చుట్టి ఆర్పచ్చు, లేదంటే ఫైర్ సిలిండర్ ద్వారా ఆర్పచ్చు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ద్వారా. సింపుల్గా మన డొమెస్టిక్లో మనకు సాధారణంగా దొరికే బకెట్ ఉంటుంది. దాన్ని మనం ఒక సైడ్ నుంచి ఎటైతే గ్యాస్ ఫైర్ అవుతుందో అటు కాకుండా పైనుంచి వెళ్తే ఒక సైడ్ నుంచి జస్ట్ అలా ప్లాస్టిక్ బకెట్తో అయినా ఆర్పచ్చు, నో ప్రాబ్లం. ఏ బకెట్తో అయినా ఆర్పచ్చు, సింపుల్గా ఆర్పేసాం. సార్ అంటే అంత ఆలోచన వస్తుందా అంటే అంత ఫైర్ అయ్యేటప్పుడు? దానికే మనం ఏం చేసామంటే బెస్ట్ ఎగ్జాంపుల్గా బెస్ట్ సొల్యూషన్గా ఏం చేసామంటే చిన్న ఫైర్ సిలిండర్లు మన ఇళ్ళలో పెట్టుకుంటే సింపుల్గా ఆర్పచ్చు. ఇప్పుడు మనం బకెట్తో ఆర్పాము, కొంచెం ఇబ్బందికరంగా ఆర్పాము. అదే ఫైర్ సిలిండర్తో ఎలా ఆర్పచ్చు సింపుల్గా చూపిస్తాం మీకు. ఇందాక మనం చూసాం బకెట్తో ఫైర్ని ఆర్పాం, కొంచెం ఇబ్బందికరంగానే ఆర్పడం జరిగింది. అటువంటి ఇబ్బందులు లేకుండా సింపుల్గా మనం ఫైర్ సిలిండర్స్ ద్వారా ఎలా ఆర్పచ్చు. మనం చాలా దూరంగా ఉంటాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫైర్ ఎక్కడైతే అక్కడ ఆ ఏరియాలో చూడండి ఎంత సింపుల్గా ఆర్పాం. రిస్క్ లేకుండా సింపుల్గా ఆర్పడానికి మనం ఫైర్ సిలిండర్స్